రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. అర్హులైన రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించిన ఆయన అర్హులైన వారికి ఎప్పటికప్పుడు అధికారులు కార్డులు జారీ చేస్తూనే ఉంటారని వెల్లడించారు. ఇందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రజలను సూచించిన ఆయన అర్హులైన వారికి ఎప్పటికప్పుడు అధికారులు కార్డులు జారీ చేస్తూనే ఉంటారని వెల్లడించారు. ఇందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చేలా తమ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రేవంత్ తెలిపారు. రేషన్ కార్డులకు అప్లై చేసుకునే ప్రక్రియ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. మార్చి 6 నుంచి జూన్ 12 తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అధికారులు బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ అన్ని శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలంటూ సూచించారు. ఆన్లైన్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు అందించేలా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రేవంత్ సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేలా టెక్నాలజీని అన్ని శాఖలు ఉపయోగించుకోవాలని తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్య అందించేందుకు రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ప్రారంభించనున్నట్లు రేవంత్ ప్రకటించారు. 100 మండలాల్లో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డులతో పాటు మహాలక్ష్మి 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలన్నీ అర్హులను అందాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచేందుకు నూతన విధానాలు ప్రవేశపెట్టాలన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకోగా అధికారులు పరిశీలించి కొత్త కార్డులు జారీ చేశారు. అయితే చాలా మంది ఇంకా కొత్త కార్డులను తీసుకోలేదు. ఈ క్రమంలో రేవంత్ రేషన్ కార్డుల గురించి కీలక ప్రకటన చేయడం విశేషమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో వాతావరణం మారుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో వాతావరణం మారుతోందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం నిన్నటి ద్రోణి తమిళనాడు నుంచి మరట్వాడ వరకు కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల అంతరముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ యానంపై దిగువ ట్రోఫో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి గాలులు వేస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజుల్లో కోస్తాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ యానంలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుండి వీచున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దేశంలో వేసవి ఎండలు ఈసారి ముందే మొదలు కానున్నాయి. మార్చి నుండి మే నెల మధ్య దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తీవ్రమైన వడగాలులు వేస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో వేసవి ఎండలు ఈసారి ముందే మొదలు కానున్నాయి. మార్చి నుండి మే నెల మధ్య దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తీవ్రమైన వడగాలులు వేస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వడగాలుల ప్రభావం ముఖ్యంగా పశ్చిమ రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా,
ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తర కర్ణాటక, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండనుంది. వడగాలుల వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదం ఉందని ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మోహపాత్ర ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులు, పిల్లలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. అలాగే నీటి ఎద్దడి, విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. మార్చిలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈశాన్య, వాయువ్య, తూర్పు మధ్య దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భూమధ్య రేఖ, పసిఫిక్లో బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే రాబోయే నెలలో తటస్థ ఎల్-నినో పరిస్థితులు తిరిగి రావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత నెల వర్షపాతం 2001 తర్వాత అత్యల్పంగా నమోదైంది. అలాగే 1901 నుండి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఫిబ్రవరి నెలలో ఇది 1గా నిలిచింది. పాశ్చాత్య అవాంతరాలు చురుకుగా లేకపోవడం వల్లే ఈసారి ఫిబ్రవరిలో వర్షాలు, చలిగాలులు తగ్గాయని ఐఎండీ వివరించింది. తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు తీపి కబురు. గెలెలకు రికార్డు ధర పలుకుతోంది. టన్ను గెలెల ధర 21,546గా నమోదైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు తీపి కబురు. గెలెలకు రికార్డు ధర పలుకుతోంది. టన్ను గెలెల ధర 21,546గా నమోదైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ధర పెరుగుదలతో 15,024 మంది రైతులకు 2 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరనుందని తెలిపారు. తెలంగాణలోని ఆయిల్ ఫీడ్ కర్మాగారాల్లో నూనె రికవరీ శాతం, ముడి ఫామ్ ఆయిల్ అమ్మకం ధరల ఆధారంగా ప్రతి నెల గెలెల ధరను నిర్ణయిస్తారని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అప్పర్రావుపేట, అశ్వరావుపేటలో కర్మాగారాలలో కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి నూనె రికవరీని 20.01% పెంచడంతో తాజాగా ఆయిల్ ఫామ్ ధర పెరిగిందని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 33,500 మంది రైతులు 1,07,400 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసినట్లు వెల్లడించారు. 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరంలో ఈ సాగు కోసం 456 కోట్ల కేటాయించామన్నారు. వచ్చే ఏడాది మరో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తుమ్మల వివరించారు. కాగా ఆయిల్ ఫామ్ సాగులో పెట్టుబడి భారాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం మొక్కల సరఫరాపై భారీగా సబ్సిడీ ఇస్తోంది. ఒక్కో మొక్క ధరలో దాదాపు 80 నుంచి 90% వరకు రాయితీ ఇస్తోంది. నాణ్యమైన మొక్కలను ప్రభుత్వం గుర్తింపు పొందిన నర్సరీల నుండి చాలా తక్కువ ధరకే పొందేలా ఉద్యానవన శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఆయిల్ ఫామ్ పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో 100% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి ఉచితంగా, ఇతర రైతులకు కూడా దాదాపు 80% పైగా రాయితీతో డ్రిప్ యూనిట్లను మంజూరు చేస్తోంది. ఆయిల్ ఫామ్ నాటిన మొదటి 3 నుంచి 4 ఏళ్ల వరకు రైతులకు ఎటువంటి ఆదాయం రాదు. ఈ కాలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం అంతర పంటలను సాగును కూడా ప్రోత్సహిస్తోంది. వేరుశెనగ, మిరప, ఇతర కూరగాయలు సాగు చేసుకునేందుకు రైతులకు అదనపు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇక రైతులకు మార్కెటింగ్ భయం లేకుండా ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో బైబ్యాక్ ఒప్పందాలు కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు అదనంగా మార్కెట్ ధరల అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. శారదా పీఠం భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోకాపేటలోని భూములను శారదా పీఠానికి కేటాయించింది. జలమండలికి ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసింది. శారదా పీఠం నిర్మాణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సరైన వివరాలు ఇవ్వలేదని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసి వివరాలు ఇవ్వాలని పీఠ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. శారదా పీఠం భూముల వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. శారదా పీఠం భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోకాపేటలోని భూములను శారదా పీఠానికే కేటాయించింది. జలమండలికి ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసింది. శారదా పీఠం నిర్మాణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సరైన వివరాలు ఇవ్వలేదని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసి వివరాలు ఇవ్వాలని పీఠం ప్రతినిధులకు సీఎం రేవంత్ సూచించారు. శారదా పీఠం భూముల వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. శారదా పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో గండిపేట మండలం కోకాపేట
నియోపోలిస్లో విశాఖ శారదా పీఠానికి భూములను కేటాయించారు. ఈ భూములను ప్రస్తుతం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతోందని హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కోకాపేట సర్వే నెంబర్ 240లో 2 ఎకరాల భూమిని శారదా పీఠానికి 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. వేద పాఠశాల, రాజ్యశ్యామల అమ్మవారి ఆలయం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అత్యంత విలువైన ఈ భూమిని ఎకరాకు ₹1 చొప్పున నామమాత్రపు ధరకే ప్రభుత్వం అప్పగించింది. వందల కోట్ల విలువైన భూములను ఉచితంగా ఇవ్వడంపై అప్పట్లోనే దుమారం రేగింది. దీనిపై హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ భూమిలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి అద్భుతంగా తీర్చిదిద్దుతామని అప్పట్లో శారదా పీఠాధిపతి స్వరూప నాదేంద్ర సరస్వతి అన్నారు. అంతేకాదు తన శేష జీవితాన్ని కూడా ఇక్కడే గడుపుతానని పేర్కొన్నారు. ఈ భూముల సమీపంలోనే జలమండలికి కేటాయించడంతో వివాదం మొదలైంది. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు కొంతమేర జరగడంతో ఆ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాపీఠం భూముల విషయంలో సరైన సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ అధికారులను నిలదీశారు. కోకాపేట నియోపోలిస్లో జలమండలికి అదనంగా 3.95 ఎకరాల భూ కేటాయింపులతో వివాదం మొదలైంది. ఇప్పటికే అక్కడ 8.75 ఎకరాల ఎంబీఆర్ ఈఎల్ఎస్ఎస్ఆర్ల నిర్మాణానికే సరిపోతాయని, ఓహెచ్టీ సైట్ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం అదనపు భూమి అవసరమని ప్రభుత్వాన్ని జలమండలి అభ్యర్థించింది. 592 కిలోమీటర్ల కంటే ఎత్తులో ఉండటం వల్ల గ్రావిటీ ద్వారా నీటి సరఫరా చేయవచ్చని ప్రభుత్వం భావించింది. పంపింగ్ అవసరం లేకుండా ఆ పరిసర ప్రాంతాలకు ప్రజలకు నీటి సరఫరా చేయవచ్చని తెలిపింది. 2025 నవంబర్ నెలలో సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిహారం అందించారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన 44 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం చెక్కులు అందించారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 44 మంది కుటుంబాలకు పరిహారం అందించారు. నాటి ఘటనలో గాయపడిన వారికి 3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పరిహారం అందించింది. 2025 నవంబర్ నెలలో సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిహారం అందించారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన 44 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహార చెక్కులు అందించారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 44 మంది కుటుంబాలకు పరిహారం అందించారు. నాటి ఘటనలో గాయపడిన వారికి 3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పరిహారం అందించింది. నాటి దుర్ఘటన సమయంలో ప్రమాదం గురించి తనకు వెంటనే సహాయ చర్యలపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం మంత్రి అజారుద్దీన్ మదీనాకు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. సాధారణంగా దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించవని, కానీ బాధిత కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించామని, బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నాంపల్లి అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నమ్మకం కల్పించడం ముఖ్యమన్న రేవంత్ రెడ్డి అందుకోసం బాధిత కుటుంబాలకు సెక్రటేరియట్కి పిలిపించి పరిహారం అందించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మీ ఆనందంతో పాటు కష్టంలోనూ తోడుగా ఉంటుందని భరోసానిచ్చారు. 2025 నవంబర్ 17వ తేదీన సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ఓ డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బలంగా ఢీకొట్టడంతో బస్సులో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 45 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా హైదరాబాద్ కు చెందిన వారేనని హాజ్ కమిటీ పేర్కొంది. 18 మంది మహిళలు, 17 మంది మగవారితో పాటు 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదం తెలిసిన వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించిన ప్రభుత్వం పరిహారం అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారానికి సంబంధించిన చెక్కులు బాధితులకు అందజేశారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. Stay tuned. Yes, 24 News.